నేను సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ కొట్టగానే నాకు మళ్ళీ సేవ్ ఆప్షన్ వస్తుంది. అంటే ఏంటి, నేను మళ్ళీ ఇంకో ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయగలను. ఇప్పుడు ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ అవుద్ది, అప్డేట్ పెర్ఫార్మ్ అవుద్ది. ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్ క్రియేట్ అయిపోయింది కాబట్టి నేను క్లిక్ చేస్తే ఉన్న రికార్డ్ని నేను అప్డేట్ చేస్తున్నా. కరెక్టా? సో దీనికి ముందు ఏముంటాయి, దీనికి ముందు మనకి సిస్టమ్ వ్యాలిడేషన్స్ ఉంటాయి ఆర్ వ్యాలిడేషన్ రూల్స్. వ్యాలిడేషన్ రూల్స్ జరుగుతుంది. ఏంటి, సేవ్ చేసే ముందు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ వ్యాలిడేషన్స్ అంటే ఏంటి, నువ్వు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్కి యూనిక్ అని ఇచ్చావు. సో అదే రికార్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఓకే, ఫీల్డ్ లెవెల్లో గుర్తుందా మీకు, మర్చిపోయారా? ఫీల్డ్ లెవెల్లో మనం రిక్వైర్డ్ గుర్తుంది, యూనిక్ అని ఎక్కడో ఇస్తాం. రిక్వైర్డ్ యూనిక్ అని ఇచ్చామనుకో, అవి ఏంటిదని సిస్టమ్ వ్యాలిడేషన్ రూల్స్, సిస్టమ్ వ్యాలిడేషన్ అంటారు అనమాట. అంటే ఏంటి, నువ్వు సేవ్ చేయకముందే అది సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసి ఈ న్యూ డిస్క్రిప్షన్తో ఇంకో రికార్డ్ ఉంటే నీకు ఎర్రర్ వచ్చేస్తుంది. సో అదేంటిది, నిన్ను సేవ్ చేయకుండా అది హోల్డ్ చేస్తుంది. అది అలాగే వ్యాలిడేషన్ రూల్. ఇప్పుడు నువ్వు ఏదైనా వ్యాలిడేషన్ రూల్ పెట్టావు అనుకో, ప్రాజెక్ట్ నేమ్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు న్యూ డిస్క్రిప్షన్ అని. సో అప్పుడు ఏమవుతుంది, నీకు అక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. ఒకవేళ న్యూ డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి సేవ్ క్లిక్ చేస్తే. సో అదేంటి, ఇవన్నీ వ్యాలిడేషన్స్ అనమాట. దీని తర్వాత ఏమవుతుంది, ట్రిగ్గర్స్ వర్క్ అవుతుంది. బిఫోర్ ట్రిగ్గర్స్. ఓకే, దాని తర్వాత సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత మనకి ఏమున్నాయి ఫంక్షనాలిటీస్, వర్క్ ఫ్లో రూల్. సేవ్ అయిన తర్వాత దాని మీద ట్రిగ్గర్ అయ్యి ఫైర్ అయ్యి ఫీల్డ్ అప్డేట్లు ఇవన్నీ చేస్తుంది. దాని తర్వాత ప్రాసెస్ బిల్డర్. గుర్తున్నాయి ఇవన్నీ? ప్రాసెస్ బిల్డర్. దాని తర్వాత ఆఫ్టర్ ట్రిగ్గర్స్. నువ్వు కోడ్ నుంచి ఇన్సర్ట్ చేసిన, ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేసినా కూడా ఇది మీ ఫ్లో ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. అంటే ఇంకా చాలా ఉంటాయి దీని లోపల, బట్ ఫార్ములా రోస్ వస్తాయి. అండ్ ఆ ఫార్ములాస్ ఎప్పుడు అవుతుంది, ఆఫ్టర్లో ఇక్కడ అవుతుంది కదా. నువ్వు అప్డేట్ చేసిన తర్వాత, ఒక ఫీల్డ్ అప్డేట్ అయిన తర్వాత నీకు ఇది అవుతుంది. సో నువ్వు ఏ రికార్డు, నువ్వు ఇక్కడ నుంచి నువ్వు సేవ్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ సిస్టమ్ వ్యాలిడేషన్స్ ప్రూవ్ అయిందో చెక్ చేస్తుంది. దాని తర్వాత ఇది చూస్తుంది, దాని తర్వాత ఇది ఇలా చూస్తుంది. ఇవన్నీ సాటిస్ఫై అయిన తర్వాత సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మళ్ళీ ఫార్ములాస్ అప్డేట్ అవుతాయి ఫీల్డ్స్లో. తర్వాత వర్క్ ఫ్లో రూల్స్ ఉంటే ఫైర్ అవుతాయి. దాని తర్వాత ప్రాసెస్ బిల్డర్స్ ఉంటే ఫైర్ అవుతాయి. దాని తర్వాత ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఉంటే ఫైర్ అవుతాయి. సో ఇది మీ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఎవరిని అడిగితే ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇలా ఉంటుంది అని చెప్పాలి. ఫస్ట్ వ్యాలిడేషన్ రూల్స్, దాని తర్వాత బిఫోర్ ట్రిగ్గర్స్, సేవ్ అయిన తర్వాత ఫార్ములాస్, వర్క్ ఫ్లో రూల్స్, ఆఫ్టర్ ట్రిగ్గర్స్. సో ఇది మీకు ఎప్పుడు జరిగే ఫ్లో ఇది. ఓకేనా? హలో, ట్రిగ్గర్స్ సో ఇది తర్వాత చూద్దాం. మామూలు మీకు ఇది ఇచ్చేసిన తర్వాత. సో ఇప్పుడు ఏమవుతుంది, నార్మల్గా ఇప్పుడు ఏంటి, ఒక రికార్డ్ సేవ్ అవుతుంది. రికార్డ్ సేవ్ అయ్యే ముందు ఫస్ట్ ట్రిగ్గర్స్ అనేవి ఫస్ట్ వ్యాలిడేషన్ రూల్ చెక్ చేస్తే, దాని తర్వాత ఏమంటారు, వ్యాలిడేషన్ రూల్స్ అయిపోయిన తర్వాత ఒక సాటిస్ఫై అయిన తర్వాత సేవ్ క్లిక్ చేసే ముందు ట్రిగ్గర్స్ ఏమైనా ఉందా లేదని ఫైండ్ అవుట్ చేస్తుంది. ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే, మీరు వ్యూ ఆబ్జెక్ట్కి వెళ్తారా, వ్యూ ఆబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు కింద ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ చూసారా? ఓకే, దాని మీద న్యూ అని క్లిక్ చేస్తారు. న్యూ అని క్లిక్ చేసిన మీకు ఇలా వస్తుంది ట్రిగ్గర్. ఇది సింటాక్స్ అనమాట. దీన్ని సింటాక్స్ అంటారు. అంటే ఏదైనా ఒక కోడ్ని ఫార్మాట్ ఒక దీంట్లో ఉంటే అది సింటాక్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ ఏమన్నా అది ఒక సింటాక్స్. అలాగా ఎవరైనా మీకు ట్రిగ్గర్ సింటాక్స్ ఏంటి అంటే, ట్రిగ్గర్ ఎనీ నేమ్ పెట్టండి. ఏంటి అవైలబుల్ ప్రాజెక్ట్స్ మీద చేస్తున్నాం, ప్రాజెక్ట్స్ ఆన్ ఎస్ ఆబ్జెక్ట్ నేమ్. ఇది ఎస్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఇది, దీని తాలూకు ఎస్ ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది కదా, ఏపీఐ నేమ్ ఇది. ఓకే, ఇలా బ్రాకెట్లో ఈవెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నీ ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవ్వాలి,
ఇక్కడ బిఫోర్ అంటే సేవ్‌కి ముందే నీ ట్రిగ్గర్ ఫైర్ అయ్యి నీకు ఎర్రర్ త్రో చేయాలా? సేవ్ అయిపోయిన తర్వాత నీకేమైనా కాలిక్యులేషన్స్ చేసుకోవాలా? అలాగనమాట. ఓకేనా? అదెలా డిఫైన్ చేస్తాం మనకి నార్మల్‌గా? మనకి ఏమేం ఆపరేషన్స్ ఉంటాయి? ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, డేటు, ఇక్కడ అప్సెట్ ఉండదు. అప్సెట్ ఉండదు. సెట్. ఇక్కడ దీంట్లో ఉండదంటున్నా. అన్‌డిలీట్ ఉంటది. ఓకే. ఓకే. ఇప్పుడు ఏముంటది మన ట్రిగ్గర్స్ ఎలాగుంటది? ఇదంతా నువ్వు సేవ్ బటన్ మీద జరిగే ఆపరేషన్స్ అనుకోండి. ఓకే. సో ఎవరైనా ఇప్పుడు ఏముంటది? బిఫోర్ ట్రిగ్గర్, బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ డిలీట్, బిఫోర్ అప్డేట్ వరకే. ఓకే. ఓకే. నెక్స్ట్ సేవ్ క్లిక్ అయిన ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ డిలీట్, ఆఫ్టర్ అన్‌డిలీట్. ఎందుకు అన్‌డిలీట్‌కి ఇలా చేశాను నేను? డిలీట్ చేసే ముందుకు అది జరగాల్సింది. ఐ మీన్ మన రీసైకిల్ బిల్‌లో ఇది అయిపోయింది. రీసైకిల్ బిల్‌లో ఉంది. రీసైకిల్ బిల్‌లో నేను డిలీట్ నుంచి అన్‌డిలీట్ చేస్తాను కదా నేను. అప్పుడు మాత్రం నాకు ఆపరేషన్ పర్ఫార్మ్ అవ్వాలి. అన్‌డిలీట్ ముందు ఏం జరిగిందో మనకు అవసరం కదా. అందుకు వాడు ఆ ఫంక్షనాలిటీ మనకి ఇవ్వలేదు ఇది. బిఫోర్ అన్‌డిలీట్ అని. నువ్వు అన్‌డిలీట్ క్లిక్ చేసినప్పుడు అన్‌డిలీట్ నుంచి ఐ మీన్ రీస్టోర్ అయిపోయిన తర్వాత నీకు ఆపరేషన్స్ ఏమైనా చేయడానికి నీకు ఛాన్స్ ఇచ్చాడు. అన్‌డిలీట్ ముందు ఏం చేయలేం కదా మనం. అది రీసైకిల్ బిల్‌లో ఉంటది అది. దాని నుంచి ఏం చేయలేం. అందుకు ఇలాగ ఇచ్చాడన్నమాట. ఇలా ఉంటది. ఇన్ని కైండ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయి మనకి. ఓకే. సేవ్‌లో అర్థమైంది కదా మీకు? ఎప్పుడెప్పుడు ట్రిగ్గర్స్ ఫైర్ అవుతుందని? అర్థమైంది రోహిత్. ఈ సేమ్ ఇక్కడ ఉన్నదాన్ని ఎలా మనం రాయొచ్చు? ఈ రెండు కాపీ ఈ లోపల పెడతాం. ఓకే. ఓకే. ఇలా క్విక్ సేవ్ చేస్తాను నేను. చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి నేను డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ నుంచి క్రియేట్ చేయాలండి మీరు? ఎక్స్ ట్రిగ్గర్ మీద నేమ్ ఇస్తారు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇస్తారు, నేమ్ ఇస్తారు, సబ్మిట్ అంతే. నా దగ్గర క్రియేట్ చేశాను కాబట్టి నేను ఇక్కడ వచ్చింది. సో ఇలా ఉంటది. దీని సింటాక్స్ అంటే ఏమంటారు దీన్ని? ట్రిగ్గర్, నేమ్ ఆఫ్ ద ట్రిగ్గర్ ఆన్ ఎస్ ఆబ్జెక్ట్, ఎన్ని కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు రాద్దాం అనుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏముంది? ఈవెంట్స్ మీకు తెలిసింది కదా. ఎన్ని కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ? బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ డిలీట్, బిఫోర్ అప్డేట్ అంతే. దీనికి బిఫోర్ అన్‌డిలీట్ ఈవెంట్ ఉండదు. దాని తర్వాత మళ్ళీ సేవ్ ఆఫ్టర్ ఈవెంట్స్ అంటే ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ డిలీట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ అన్‌డిలీట్. సో ఇన్ని కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అంటే మొత్తం ఎన్ని 1, 2, 3, 7 ఈవెంట్స్ మీరు ఇక్కడ రాయగలరు. ఎలాగా? జస్ట్ కామాతో పెట్టుకోండి. ఎప్పుడు స్మాల్ ఉంటే బెటర్. ఏం రాసాను ఇక్కడ? బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ డిలీట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ చూద్దాం. సో కూడా ఇక్కడ దీంట్లో మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంది, కంటెక్స్ట్ వేరియబుల్స్ అని. ఓకే. దీంట్లో చాలా ఉంటాయి. దీంట్లో చాలా ఉంటుంది కానీ మనం కొన్ని నేర్చుకుందాం. ఐ మీన్ అవసరమైంది. ఓకే. ఫస్ట్ ట్రిగ్గర్ డాట్ న్యూ, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అంటే ఏం చెప్తా. ట్రిగ్గర్ డాట్
ఓల్డ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్సర్ట్ చేసావు. ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో, అంటే నువ్వు కొత్తగా ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది ఇది. నిమిషం. చేసి చూపిస్తాను నేను. ఆబ్జెక్ట్ ఇది, ఈ ఆబ్జెక్ట్. సో దీనికంటే ముందు ఇంకొక కొన్ని ఉన్నాయి, ఉందండి. ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్, ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్, ట్రిగ్గర్ డాట్ ఈజ్ డిలీట్. ఓకే, దాని తర్వాత ఈజ్ ఆఫ్టర్ అంటే ఎప్పుడు జరగాలి అనేది ఇక్కడ మీరు డిఫైన్ చేసుకుంటారు. ఇన్సర్ట్ లో జరగాల, డిలీట్ లో జరగాల, అప్డేట్ లో జరగాల. మీరు అది డిసైడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు జరగాలి, డిలీట్ ముందు, ఐ మీన్ ఇన్సర్ట్ ముందు, ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ముందు జరగాలనుకుంటున్నాను అనుకో, అప్పుడు ఏం రాస్తారు, ఇఫ్ ఫస్ట్ ఇన్సర్ట్ కి ఎగ్జిక్యూట్ అనేది ఒక బ్లాక్ రాసుకుంటారు. ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, నీకు ఎప్పుడైతే నువ్వు సేవ్ క్లిక్ చేస్తావో అది కొత్త రికార్డ్ అయితే అది ఇన్సర్ట్ కదా, ఇన్సర్ట్ ఆపరేషన్ పర్ఫామ్ అయినప్పుడు ఓన్లీ ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దీని తర్వాత ఇన్సర్ట్ అయిన తర్వాత ఐ మీన్ సేవ్ అయిపోయిన ముందు జరగాల, సేవ్ అయిపోయిన తర్వాత జరగాల. అందుకోసం ఏముంది మన దగ్గర, ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఆఫ్టర్ else if trigger dot is before. ఇది క్లియర్ మీకు? రోహిత్ ఇంకోసారి చెప్పరా అది? ఓకే, నీకు ఈ పర్టికులర్ ట్రిగ్గర్ ఎప్పుడు కాల్ అవుతుంది నీకు? నువ్వు ఇక్కడ ఏదైతే ఈవెంట్స్ ఇస్తావో ఆ టైంలోనే కాల్ అవుతుంది కదా, ఇది క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు కాల్ అవుతుంది, బిఫోర్ ఇన్సర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఇన్సర్ట్ అని కూడా ఉందనుకో. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, నీకు ఇన్సర్ట్ జరగక ముందు అంటే సేవ్ క్లిక్ చేసిన తర్వాత, మామూలుగా సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, మనం ఇక్కడ ఇన్సర్ట్ ఆపరేషన్ రాసాలని గుర్తుందా, ఇది జరుగుతుంది. ఓకే, హలో, ఇది జరగక ముందు, ఇన్సర్ట్ జరగక ముందు జరిగే వాటిని బిఫోర్ ట్రిగ్గర్స్ అంటారు. ఓకే, ఇన్సర్ట్ జరిగిన దాన్ని ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అంటారు. మీరు అర్థమైందా? మీరు ఇక్కడ డేటా అంతా తీసుకొచ్చి ఈ ఆబ్జెక్ట్ లో పెట్టుకున్న తర్వాత బిఫోర్ ట్రిగ్గర్ ఫైర్ చేస్తే ఇక్కడ ఫైర్ ఏదో ఆపరేషన్ జరుగుతుంది, దాని తర్వాత ఇన్సర్ట్ జరుగుతుంది, ఇన్సర్ట్ జరిగిన తర్వాత ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఫైర్ అవుతుంది. ఇదంతా ఏంటి, సేవ్ క్లిక్ చేస్తున్నప్పుడు ఎవరది ఓకే, ఇది బిఫోర్ ఇన్సర్ట్ ఆఫ్టర్. మామూలుగా సేవ్ క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అంతా వస్తుంది. వచ్చిన తర్వాత ఇన్సర్ట్ జరగక ముందు జరిగే వాటిని ఇది బిఫోర్ ట్రిగ్గర్స్ అంటారు, ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అంటారు. సో ఇక్కడ నీ ట్రిగ్గర్ లో ఏం చేసావు, బిఫోర్ ఆఫ్టర్ ఇచ్చావు. అంటే దీని మీనింగ్ ఏంటి, బిఫోర్ ఇన్సర్ట్ అయినప్పుడు నాకు కొంత ఏదో జరగాలి, సమ్ వాలిడేషన్స్ జరగాలి. ఆఫ్టర్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఏం జరగాలి, సమ్ సేవ్ ఏదో జరగాలి, సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ జరగాలి, లైక్ ఇన్సర్ట్, సేవ్, అప్డేట్ ఏదో జరగాలి. ఓకే, అప్పుడేంటి, ఇక్కడ మల్టిపుల్ ఉండొచ్చు. అంటే నువ్వు ఈ మెథడ్ ఇక్కడ ఇన్సర్ట్ తో పాటు డిలీట్ ఉంది, అప్డేట్ ఉంది.
సో నువ్వు డిలీట్ చేసినప్పుడు కాల్ అయిపోయి ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకో, ఇక్కడ ఏదైనా కోడ్ రాసాను అనుకో, డిలీట్ సంథింగ్ డిలీట్ అని ఇంకటన్ ఒక మెథడ్ కాల్ చేశాను ఎక్కడ నుంచో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మెథడ్ కాల్ చేశాను ఇక్కడ నుంచి. ఓకే, ఏమవుతుంది ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఒక డిలీట్ బటన్ ఉంది, ఈ డిలీట్ బటన్ మీద క్లిక్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఒక ట్రిగ్గర్ ఉంది, ఈ పర్టికులర్ అవైలబుల్ ప్రాజెక్ట్స్ అనే ఆబ్జెక్ట్ కు ట్రిగ్గర్ ఉంది. అక్కడ ట్రిగ్గర్ కు ఒక ఈవెంట్ ఉంది, ఏమని బిఫోర్ డిలీట్ ముందు ఇది జరగాలని ఉంది. సో నేను ఈ పీస్ ఆఫ్ కోడ్ రాయకపోతే ఏమవుతుంది, ఫస్ట్ వచ్చేసి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది నాకు అవ్వకూడదు కదా. నాకు ఈ లైన్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓన్లీ నాకు ఇన్సర్ట్ అయినప్పుడు లేకపోతే డిలీట్ అయినప్పుడు అవ్వాలి. అంటే నేను అప్పుడు ఏం చేస్తాను, నేను ఎల్స్ ఇఫ్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ డిలీట్. అప్పుడు డిలీట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో సంథింగ్ నేను రాస్తాను, లైక్ త్రో ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ క్లోన్ చేయదీన్ని అని. అలాగే ఇప్పుడు ఇన్సర్ట్, నేను సేవ్ క్లిక్ చేసినప్పుడు ఇన్సర్ట్ అనే మెథడ్ కాల్ అవ్వాలి. మిగతా నాకు ఇంకేం డిలీట్ లో జరిగేది అవసరం లేదు. మీకు ఇఫ్ కండిషన్స్ గుర్తులేవా? ఇఫ్ కండిషన్స్ మనం ఏం చేసాం, ఇఫ్ ఈ బ్లాక్ లో ఏమవుతుందో అది ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే రైట్, అక్కడ కండిషన్స్ యూజ్ చేసాం మనం. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, కంటెక్స్ట్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. డైరెక్ట్ గా మన కండిషన్ తో ఇక్కడ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఈజ్ ఇన్సర్ట్ అనగానే నాకు నేను బటన్ మీద సేవ్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 9th వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ నేను ఇంకో లెవెల్ ఆఫ్ డివిజన్ చేశాను. ఏంటి, సేవ్ అవ్వక ముందా సేవ్ అయిన తర్వాత అని. దానికోసం నేను ఏం యూజ్ చేశాను, ఈజ్ ఆఫ్టర్ ఈజ్ బిఫోర్. అంటే సేవ్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ సేవ్ బిఫోర్ సేవ్. ఎక్కడిది మీకు ఇప్పుడు చూస్తే ఈ బిఫోర్ ట్రిగ్గర్స్ అనేవి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు బిఫోర్ సేవ్ లో ఇక్కడ నేను రాసేది. ఓకేనా, ఇది క్లియరా అందరూ? మిగతా వాళ్ళు నరేష్, ఉదయ్, రోహిత్, షరీక్ ఉన్నావా? రైట్, ఓకే. సేమ్ ఇప్పుడు దీనికి చెప్పండి. ఒకవేళ నేను ఇక్కడ ఏంటి డిలీట్ అప్డేట్. ఇప్పుడు అప్డేట్ నేను చేయాలంటే ఏం చేస్తాను, నేను ఇక్కడ ఈజ్ అప్డేట్ అని ఉంది, దీన్ని యూజ్ చేస్తాను నేను. అలాగే మళ్ళీ ఎల్స్ ఇఫ్ ట్రిగ్గర్ ఈజ్ అప్డేట్. ఓకే, సో ఇవి మనకున్న కంటెక్స్ట్ వేరియబుల్. నేను కొన్ని చెప్తున్నాను, మీరు ఈ లింక్ లో ఉన్నవన్నీ చేస్తే సూపర్. అసలు ఇగోండి, ట్రిగ్గర్ కంటెక్స్ట్ వేరియబుల్ అని చెప్పేసి ఇన్ని ఉంటాయి. ఒక్కొక్క దాన్ని మీరు యూజ్ చేస్తారంటే హ్యాపీ, అసలు ఏం లేదు ఇంకా. ఓకేనా, ఎక్కడ ఉంది కోడ్? రైట్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వ్యాలిడేషన్ టూల్స్ మీరు రాశారు, ట్రై చేశారు, ఇంకా నవ్వట్లే. అప్పుడు మీరు ట్రిగ్గర్ నుంచి హ్యాండిల్ చేయమని చెప్పి మీ మేనేజర్ చెప్తాడు. అప్పుడు ఏం చేస్తారు, వ్యాలిడేషన్ టూల్ అంటే ఎప్పుడు జరగాలి మనకి, బిఫోర్ ట్రిగ్గర్. రైట్, బిఫోర్. అప్పుడు నువ్వేం చేస్తావు, ఓకే ఇది ఉంది కదా, సో బిఫోర్ ట్రిగ్గర్ అని చెప్పి ఇలా బిఫోర్ రాసి. సో ఇప్పుడు మనకి ఇంకో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటది, ట్రిగ్గర్ డాట్ న్యూ, ఇంకా 4 ఉంటాయి. ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ డాట్ ఓల్డ్ మ్యాప్. ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అంటే ఏంటి, నువ్వు సేవ్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ నీకు రికార్డ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఒక రోహిత్ అని ఒక రికార్డ్, ఈ న్యూ డిస్క్రిప్షన్ రికార్డ్ క్రియేట్ అయిపోయింది. నువ్వు ఎడిట్ చేసి నువ్వు 1 అని పెడుతున్నావు. ఇప్పుడు నేను ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అంటే ఏమొస్తుంది, నాకు న్యూ డిస్క్రిప్షన్ అంటే పాత వాల్యూస్ వస్తాయి. సేవ్ చేసే ముందు పాత వాల్యూస్ వస్తాయి, సేవ్ అయిన కొత్త వాల్యూస్ వస్తాయి. సేవ్ అయిన కొత్త వాల్యూస్ మనకి ఎక్కడ ఉంటాయి, ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉంటాయి. సేవ్ కాకముందు అంటే న్యూ డిస్క్రిప్షన్ అనే వాల్యూ, ఇప్పుడు న్యూ డిస్క్రిప్షన్ 1 అని పెట్టాను, దాని ముందు న్యూ డిస్క్రిప్షన్ ఉండేది. ఆ వాల్యూ ఎక్కడ ఉంటుంది, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ లో ఉంటుంది. ఈ కండిషన్ ఉంది, పాత వాల్యూ నుంచి నువ్వు చూసి ఇది అవ్వకపోతే నాకు ఎర్రర్ త్రో చేయాలని ఏదో కాన్సెప్ట్ ఉంది.
సో అలాంటి టైంలో ట్రిగ్గర్ డాట్ న్యూ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అనేది నువ్వు యూజ్ చేస్తావు అనమాట నువ్వు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రై చేద్దాం ఒకటి. ఇంకొక వేరియబుల్ ఇంకోటి ఏముంటుందంటే యాడ్ ఎర్రర్, ఇది ఒక కంటెక్స్ట్ వేరియబుల్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఈజ్ బిఫోర్ ఏం చేద్దాం, వ్యాలిడేషన్ రూల్ రాద్దాం. ఎలా రాద్దాం? ఫర్, ఎందుకంటే ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది లిస్ట్. ఓకే, ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఐటమ్, అది ఎప్పుడు లిస్ట్. అది ఎందుకు నేను లిస్ట్ అంటున్నాను దాన్ని, ఎందుకు నేను లిస్ట్ అంటున్నాను అంటే అందులో స్టోర్ అయ్యి ఆల్రెడీ మనకు కొత్తగా డేటా వచ్చింటది కాబట్టి లిస్ట్ అంటే ఏంటి? మల్టిపుల్ డేటా, అంటే ఒక రికార్డ్ కాదు, మల్టిపుల్ రికార్డ్ ఉండొచ్చు. నువ్వు ఇక్కడ బల్కిఫై చేస్తున్నావు. ఎక్కడ ముందు రాసాం కదా, ఫర్ లూప్ లో ఇటరేట్ చేసి ఫర్ లూప్ లోని బల్కిఫై చేసాం మనం. మరి ఆ క్లాస్ నేమ్ నాకు గుర్తులేదు. అక్కడ ఏమవుతుంది, ఒకేసారి 10 రికార్డులు ఇన్సర్ట్ చేస్తున్నావు. అంటే 10 రికార్డుల కోసం 10 సార్లు ట్రిగ్గర్ ఫైర్ అవ్వదు కదా. అలాంటి మనకి పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది మీకు. ఆ 10 ట్రిగ్గర్లని ఒకేసారి ట్రిగ్గర్ డాట్ న్యూలోకి వస్తుంది. అందుకు ఎప్పుడు ఇది బల్కిఫై లో ఉంటుంది ట్రిగ్గర్స్ అనేవి ఎప్పుడు. సో ఏ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం, ఫర్ కండిషన్ మీకు గుర్తుంటే, ఫర్ ఇది లిస్ట్ ఏంటి మనకి, ట్రిగ్గర్ డాట్ న్యూ. ఎందుకంటే న్యూ ఎందుకు యూజ్ చేస్తున్నావు? కొత్త రికార్డ్ మనం క్రియేట్ చేస్తున్నాం. మనకి కొత్త రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఓల్డ్ వాల్యూస్ ఉంటాయా? ఉండవు కదా, అంతే కదా. అప్డేట్ లో ఓల్డ్ వాల్యూస్ ఉంటాయి, న్యూలో ఓల్డ్ వాల్యూస్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఏసీ అని వచ్చింది. ఏసీ ఇఫ్ ఏసీ డాట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాలిడేషన్ అనేది త్రో చేద్దాం అనుకుంటున్నాను. ఏమని, ఒకవేళ ప్రాజెక్ట్ నేమ్ న్యూ డిస్క్రిప్షన్ అయితే, సారీ ప్రాజెక్ట్ ఏసీ డాట్ ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డిస్క్రిప్షన్ అయితే, ఒకవేళ యూజర్ ఎంటర్ చేసినాడు న్యూ డిస్క్రిప్షన్ అయితే నాకు ఒక ఎర్రర్ త్రో చేయి. అది ఎలా త్రో చేస్తాం, ఏసీ డాట్ యాడ్ ఎర్రర్ 11. ఇది లోపల మీకు నచ్చింది రాస్తారు. ఆల్రెడీ నాకు ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది. నేను సేవ్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే బిఫోర్ ఇన్సర్ట్ మీద ఉంది కాబట్టి. సో ఈ లైన్కి వస్తుంది. ఈ లైన్కి వచ్చిన తర్వాత నేనేంటి, ఈజ్ ఆఫ్టర్ లో ఏం లేదు, నేనేం రాయలే. దాని తర్వాత ఈజ్ బిఫోర్ వస్తుంది. ఈజ్ బిఫోర్ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈజ్ బిఫోర్ ట్రిగ్గర్ లో ట్రిగ్గర్ డాట్ న్యూ అనగా నాకు కొత్త న్యూ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే, న్యూ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత వచ్చిన డీటెయిల్ లో ఫస్ట్ రికార్డ్ వస్తుంది. ఫర్ లూప్ ఇటరేట్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 10 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, 10 రికార్డ్స్ ఉన్నాయి. 10 రికార్డ్స్ ఫస్ట్ రికార్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఎక్కడైనా ప్రాజెక్ట్ నేమ్ ఉంటే అక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. ఇది ఒకసారి టెస్ట్ చేద్దాం. సేవ్ అయిందా? నాకు ఎర్రర్ త్రో చేసిందా? ఏం త్రో చేయలే. ఎందుకు? నేను P1 ఇచ్చాను కాబట్టి. నాకు ఇలా ఎర్రర్ త్రో చేస్తుంది. సేమ్ డీటెయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అనదర్ రికార్డ్. ఎందుకు? నేను న్యూ డిస్క్రిప్షన్ ఇచ్చాను కాబట్టి. అదే నేను న్యూ డిస్క్రిప్షన్ 1 సేవ్ చేస్తే నాకు ఏం కథ ఉండదు. క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను, సేవ్ క్లిక్ చేశాను. నాకు ఇప్పుడు ఏం ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే నాకు ఎక్కడ కోడ్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, అప్డేట్ లోకి వెళ్తుంది, ఇన్సెట్ లోకి వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇన్సెట్ అయిపోయింది కాబట్టి. క్లియర్ ఉన్నది ఇది? పర్లేదు, చేయగలరా? మీకు కోడ్ రాయకపోయినా పర్లేదు, కోడ్ అర్థమైందా? అంటే ఎందుకు ఇది యూజ్ చేస్తున్నా, ఎప్పుడు ఏదైనా కోడ్ కాల్ అవుతుంది, ఇది అర్థమైందా? మీ వాయిస్ మొత్తం అయిపోతుంది అందరికీనా? ఇందాక వరకు బాగా తర్వాత నరేష్ మీకు వినిపించట్లేదా?
అక్కడకు కొంచెం గట్టితుంది వినిపిస్తుంది, అక్కడక్కడ కొంచెం ఒక్క నిమిషం నా headset పెట్టుకుంటాను. ఇప్పుడు క్లియరా? వినిపిస్తుంది రోహిత్. రైట్. నేను ఏమంటున్నా అంటే మీకు కోడ్ రాయకపోయినా పర్లే, మీకు కోడ్ అర్థం అవ్వాలంటే నేను రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఓకే, రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఏ పార్ట్కి వెళ్తుంది, ఓకే, ఇట్లాంటి ఐడియా వస్తే చాలు. మీరు ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు మీరు యూజ్ చేసిందే, ఇంతవరకు మీరు రాసిన లాజిక్స్ ఇక్కడ వాడచ్చు అనమాట. కానీ ఇప్పుడు వాడాలి అనేది మీ పాయింట్, ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ట్రిగ్గర్ డాట్ న్యూలో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ట్రిగ్గర్ డాట్ న్యూలో మనకి ఎర్రర్ ఎక్కడ వస్తుంది, పైన ఎక్కడో వస్తుంది. న్యూ రికార్డ్ క్రియేట్ చేసి ఇక్కడ వస్తుంది. అలా కాకుండా మీ మేనేజర్ ఏమన్నాడు, కింద ఫీల్డ్ లెవెల్లో రావాలంటే ఏమైంది? హలో రోహిత్, ఏమైంది? స్క్రీన్ స్ట్రక్ అయి వస్తుంది రోహిత్, వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది రోహిత్. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎర్రర్ అనేది పైన వస్తుంది, ఓకే, ఇక్కడ అలా కాకుండా మీ మేనేజర్ ఏమన్నాడు, ఏ ఫీల్డ్ కింద ఎర్రర్ త్రో చేస్తున్నావో అదే ఫీల్డ్ కింద రావాలి అన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తారు, పెడతారు ఏసీ డాట్ ఫీల్డ్ నేమ్ డాట్ యాడ్ ఎర్రర్. పేజ్ ఓకే, ఇక్కడ వస్తుంది అప్పుడు మనం రాసిన మెసేజ్, ఓకేనా? రోహిత్ ఓకే, ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు న్యూ డిస్క్రిప్షన్, ఇప్పుడు న్యూ డిస్క్రిప్షన్ అంటే ఎర్రర్ త్రో చేస్తాను కదా నేను బిఫోర్ ట్రిక్కర్లో. నేను ఏం చేస్తాను, ఎర్రర్ త్రో చేయకుండా ఒక న్యూ డిస్క్రిప్షన్ అయితే ఈ సేమ్ వాల్యూనే తీసుకువెళ్ళి నేను ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ అప్డేట్ చేస్తాను కింద న్యూ డిస్క్రిప్షన్, ఓకేనా? అప్డేట్ చేయొచ్చు. అంటే మనకి మామూలుగా అప్డేట్ చేయాలంటే ఏం చేసేవాళ్ళం మనం, అట్రిబ్యూట్ తీసుకొని, అప్డేట్ అంటే గుర్తుందా మీకు? ఇదిగోండి, ఇట్లా ఐడి క్వెరీ చేసుకొని ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఇది ఇంత రాసుకొని ఇంత చేయాలి, అప్డేట్ చేయాలి అంటే. సో అలా కాకుండా డైరెక్ట్ గా ఎలా రాయొచ్చు, డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఆబ్జెక్ట్ లో నాకు ఇంకో ఫీల్డ్ ఉంది ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అని. ఈ డిస్క్రిప్షన్ లో నేను ఏదో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏం చేస్తాను, సింపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తాం, యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏసీ డాట్ ఈక్వల్ టు ఏదో ఒకటి న్యూ సంథింగ్ ఏదో ఇచ్చాను. ఎర్రర్ ఉండకూడదు, ఎర్రర్ ఉంటే ఇక్కడ స్టాప్ చేస్తుంది కాబట్టి ఎర్రర్ ఉండదు. జస్ట్ నేను ఏంటి, నాకు ఎప్పుడైనా రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, ఏదైనా రికార్డ్ ఈ ఆబ్జెక్ట్ లో రికార్డ్ క్రియేట్ అయినప్పుడు
రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఇది గుర్తుందా మీకు? వర్క్ ఫ్లో రూల్ లో ఆఫ్టర్ అప్డేట్ చేసేవాళ్ళం ఫీల్డ్ అప్డేట్. సో అది మీరు కోడ్ త్రూగా చేయొచ్చు ఇక్కడ ఇలాగా. ఓకే, ఇప్పుడు నాకు ఏమవుతుంది, నేను ఒక రికార్డ్ క్రియేట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసి న్యూ డిస్క్రిప్షన్ ఇచ్చి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది, కిందన సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్. డైరెక్ట్ హలో, డైరెక్ట్ గా సేవ్ అయిపోతుంది. డైరెక్ట్ సేవ్ అయిపోతుంది. అంటే ఎప్పుడు సేవ్ అవుతుంది, ఓన్లీ ఇది ఇస్తేనే. ఒకవేళ నేను ఇంకేదో న్యూ డిస్క్రిప్షన్ కాకుండా ఇంకేదైనా ఇచ్చాను అనుకో, అది సేవ్ అవ్వకూడదు. సేవ్ అయితే మన కోడ్ పోయినట్టు ఇంకా. ఓకే, న్యూ డిస్క్రిప్షన్ 1 ఇచ్చాను, ఇప్పుడు న్యూ డిస్క్రిప్షన్ ఇస్తే ఇది అవ్వాలి. ఓకేనా, క్లియరా? ఓకే రైట్. నెక్స్ట్ ఇది పైన ఎవరికైనా డౌట్ ఉందా మిగతా వాళ్ళు? నరేష్, ఉదయ్, షరీఫ్? ఓకే లేదండి. నెక్స్ట్ ఈజ్ ఆఫ్టర్ కొడతాం. అంటే ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సేవ్ కాకముందు చేసాం కథంతా, ఇదంతా కాకముందు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ప్రస్తుతానికి నేను ఇది కమెంట్ చేస్తా, మీరు అన్ని ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు సేవ్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ అయిపోయిన తర్వాత నువ్వు వాలిడేషన్ తర్వాత త్రో చేయలేవు కదా, సేవ్ అయిపోయింది అంటే నువ్వు ఎర్రర్స్ త్రో చేయలేవు, ఇవి ఏం చేయలేవు. సో ఏం చేయగలవు, కొత్త రికార్డ్ క్రియేట్ చేద్దాం. ఏదైనా ఆబ్జెక్ట్ ఉందా, డెవలపర్స్ అనే ఒక రికార్డ్ ఉంది నాకు, ఈ ఆబ్జెక్ట్ లో డేటాను క్రియేట్ చేద్దాం. నేమ్ ఒకటే ఉంది. ఓకే, నేను ఏం చేస్తానంటే క్రియేట్ అయిన తర్వాత డెవలపర్ డీసీ ఈక్వల్ టు న్యూ డీసీ డాట్ నేమ్ కాదు, అది ఇంకేదో ఉంటుంది. ఈక్వల్ టు just 1 2 insert DC. ఏమవుతుంది, నేను ఎప్పుడైతే ఇక్కడ ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నానో, రికార్డ్ క్రియేట్ చేసిన ప్రతిసారి నాకు ఏ వాలిడేషన్స్ లేవు. ఇక్కడ ఏదైనా రికార్డ్ నేను క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు ఇంకోటి కొత్త రికార్డ్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అవ్వాలి ఇక్కడ. క్రియేట్ న్యూ వ్యూ, టుడేస్ వ్యూ, created date equal to today, save. ఇవాళ ఏం రికార్డ్స్ లేవు, సో నేను ఇక్కడ రికార్డ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ అయింది ఇప్పుడు, ఇవ్వాలన్నా 88 ఇదే కదా. క్రియేట్ చేయొచ్చు మనం. ఓకేనా, ఆఫ్టర్లో యాడ్ చేయొచ్చు. ఆఫ్టర్లో యాడ్ వాలిడేషన్స్ పెట్టలేవు. ఎందుకు పెట్టలేవు, ఆల్రెడీ నువ్వు రికార్డ్ సేవ్ అయిపోయింది ఇది. అంటే ఎక్కడికి వచ్చావు నువ్వు, ఈ పాయింట్కి వచ్చావు నువ్వు, అంటే నీకు ఆల్రెడీ రికార్డ్ సేవ్ అయిపోతే నువ్వు వాలిడేషన్స్ చేయకూడదు కదా. నువ్వు వాలిడేషన్స్ కావాలి అంటే ఇక్కడ చేసుకోవాలి. కొన్ని వాలిడేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వర్క్ ఫ్లో రూల్ లోని, ప్రాసెస్ బిల్డర్ లోని వర్క్ ఫ్లో వాలిడేషన్ రూల్స్ ఉన్నాయి. వాలిడేషన్ రూల్ ఎక్కడ వరకు మనం చేయగలం, ఆ పర్టికులర్ మీ టాస్క్ ఏంటంటే వాలిడేషన్ రూల్ ఎక్కడ వరకు చేయగలం మనం, ఆ పర్టికులర్ ఆ ఒక్క రికార్డ్ మీద చేయగలం వాలిడేషన్ రూల్స్. నాకు అలా కాదు, నువ్వు సేవ్ చేసే ముందు నీ తలకు పేరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ ఉంది, పేరెంట్ ఆబ్జెక్ట్ ఏదైనా డేటా ఉంది అనుకోండి, ఆ డేటా ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ స్టూడెంట్ స్టూడెంట్ మీద ట్రిగ్గర్ రాశారు. సో ట్రిగ్గర్ రాస్తున్నప్పుడు టీచర్ మెయిల్ అయితే నీకు ఒక టీచర్ మెయిల్ అయితే ఫర్ దిస్ పర్టికులర్ స్టూడెంట్ యూ కాంట్ క్రియేట్ పర్టికులర్ టీచర్, యూ కాంట్ క్రియేట్ ఎ ఫిమేల్ స్టూడెంట్. అంటే ఒకటి స్టూడెంట్ క్రియేట్ చేస్తున్నాం child object
before insert, try to query related parent object if student is female, then related teacher also should be female. If not, throw the error. ఓకేనా? చేయగలరా ఇది మీరు? మీకు మనం చేసిందని కొంచెం మ్యానిపులేట్ చేయాలి మీరు బిఫోర్ ట్రిగ్గర్లో. ఎలాగా ఫస్ట్ ట్రిగ్గర్ డాట్ న్యూలో నేను చెప్పను, చెప్తే మళ్ళీ వేస్ట్. అది క్వెరీ చేసి మీరు ట్రై చేయండి. మీరు క్వెరీస్ అంతా బాగా నేర్చుకున్నారు కదా. రోహిత్, ఇప్పుడు మనము డెవలపర్ తీసుకున్నాం కదా ఆఫ్టర్ది. అవునవును. అయితే మనము అక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ప్రాజెక్ట్ తీసుకున్నాం కదా. ప్రాజెక్ట్ డెవలపర్ రెండు డెవలపర్లో చేయాలి కదా. న్యూ అనేది మనము ప్రాజెక్ట్ లో చేస్తే అది ఇన్సెట్ అయింది కదా. అవును, కానీ ప్రాజెక్ట్ దేనికోసం చేసాము? డెవలపర్ రెఫరెన్స్ తీసుకున్నాం కదా. ఏపీ నేను ప్రాజెక్ట్ అనే ఆబ్జెక్ట్ లో డెవలపర్ రెఫరెన్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ లో డేటాని డెవలపర్ లో సేవ్ చేయడానికి ట్రై చేద్దాం అనుకో. అప్పుడు ఏం చేస్తాం మనం? ఫర్ ట్రిగ్గర్ డాట్ న్యూ డేటా తీసుకొచ్చి ట్రిగ్గర్ డాట్ న్యూలో ఏముంటది? ఏసీ డీటెయిల్స్ అంతా ఉంటుంది, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అవన్నీ ఉంటాయి. నేనేం చేస్తాను? ఈ లోపల పెట్టి టెస్ట్ ప్లేస్ లో ప్రాజెక్ట్ తాలూకా ఇదే ఇస్తాను నేను. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చెప్పు? అందులో ఉన్న ప్రాజెక్ట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని వస్తాయి. దీంట్లో ప్రాజెక్ట్ లో డీటెయిల్స్ ఉన్నవన్నీ వచ్చి, సారీ అవైలబుల్ ప్రాజెక్ట్స్ ఉన్న డీటెయిల్స్ వచ్చి ఫస్ట్ రెఫరెన్స్ క్రియేట్ అయ్యి ఈ డివి ఇక్కడ నేను ఏదైతే ఇస్తానో, ఐ మీన్ ఇక్కడ నేను 2 days అని ఇచ్చాను. దీంతోనే నాకు ఇక్కడ సేవ్ అవ్వాలి. ఓకేనా? ఇలా అంటే ఇట్లాంటివి మీరు ట్రై చేయాలి. చాలా ఉంటాయి, ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఈ లోపలే కండిషన్ ఉందనుకో, ఓన్లీ నాకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఈక్వల్ న్యూ డిస్క్రిప్షన్ అయితేనే కొత్త డెవలపర్ అకౌంట్కి నేమ్ ఇవ్వు అంటే అప్పుడు ఏం చేస్తావు? లోపల ఇంకో ఇఫ్ కండిషన్ పెడతావు. అంతే కదా? అర్థమైందా? మళ్ళీ ఫర్ కండిషన్స్ మీరు ట్రై చేస్తే, అంటే ఎన్ని ట్రై చేస్తే మీకు యూజ్ అవుతాయి. నాకు ఈ ఇన్సర్షన్ అనేది ఎప్పుడు జరగాలి? ఓన్లీ ప్రాజెక్ట్ కూడా న్యూ డిస్క్రిప్షన్ అయినప్పుడే ఇన్సర్షన్ జరగాలి, లేకపోతే జరగక్కర్లే. ఇది ఎగ్జాంపుల్. ఓకేనా? ఓకే, నేను ప్రస్తుతానికి అయితే నేను ఒక 2 minutes టైం ఇవ్వండి, ఇప్పుడే వస్తా. ఈ లోపల మీరు చూస్తా అంటే మీరు అందరు ల్యాప్టాప్ లో ఉన్నారా? ఎవరు నరేష్ ఎవరు లేరా ల్యాప్టాప్ లో? ఈ లింక్ ఓపెన్ చేసి కంటెక్స్ట్ వేరియబుల్స్ చూస్తానండి, వస్తా. వీళ్ళందరినీ మ్యూట్ చేయబ్బా. మ్యూట్ చేయవా అందరూ? నాకు తెలిసి అర్థమైనట్లేదు. ఏం మాట్లాడేది కాదు, డిస్టర్బెన్స్ వస్తుంది.